హాయ్ గైస్, నేను మీ కృష్ణ తేజ. అండ్ ఈరోజు కొంచెం లేట్గానే బ్రీత్ మూవీ చూశాను. ఎందుకంటే మన ఎన్సీకే నందమూరి చైతన్య కృష్ణ స్టారింగ్లో అండ్ వైదిక హీరోయిన్ అండ్ వంశీ ఆకెల్లా. ఎందుకంటే ఆఫ్టర్ దమ్ మూవీ ఒక 20 ఇయర్స్ తర్వాత గ్యాప్ తర్వాత తను రీఎంట్రీలో ఈ సబ్జెక్ట్ని అయితే ఎంచుకోవడం జరిగింది. అండ్ వంశీ కృష్ణ కూడా అంతకుముందు జక్కన్న కావచ్చు లేదా రక్ష కావచ్చు, ఇలా ఒక 4 మూవీస్తో ఒక మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్న డైరెక్టరే. ఈ మూవీని మాత్రం నిజంగా తన టైప్ ఆఫ్, ఎందుకంటే చైతన్య కృష్ణను ఆ టైప్ ఆఫ్లో ఒక టైప్ ఆఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే టైప్ ఆఫ్ యాక్టింగ్ అయితే మాత్రం ఈ మూవీ సబ్జెక్టు అండ్ యాక్టింగ్ వైజ్ తన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన విధానం వంశీ ఆకేళ్లకు డైరెక్టర్కు హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ను అండ్ ఆల్సో అక్కడ ముఖ్యమంత్రి హెల్త్ ఇష్యూ వస్తే బ్రీత్ అనే హాస్పిటల్లో చేరితే అక్కడ జరిగిన పరిణామాల గురించి అండ్ ముఖ్యమంత్రిని కాపాడే విధానము, అందులో హాస్పిటల్లో జరిగే రకరకాల ఇష్యూస్. ఎందుకంటే వాళ్ళు డబ్బు లేకుండా డబ్బు కోసము ఒక విధమైన మాఫియాగా తయారయ్యి పెద్దలను చంపడానికి ట్రై చేయడము, అక్కడ తన హీరో ఎలా వాళ్ళను సేవ్ చేశాడు, తన తండ్రి లాంటి ముఖ్యమంత్రిని ఎలా సేవ్ చేశాడు, ఆ ఫ్యామిలీని ఎలా రక్షించాడు, తన ఇంటెన్స్ యాక్టింగ్ ఏంటి, హీరోయిన్గా వైదిక ఎలా చేసింది, అలాగే ఇందులో వెన్నెల కిషోరు, అప్పారావు, షేకింగ్ శేషు, ఇలా ఆల్ క్యారెక్టర్స్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఒకే ప్లేస్లో కరెక్ట్గా ఏమాత్రం గ్రిప్పింగ్ తగ్గకుండా ఈ మూవీ అయితే ఉంది. పర్ఫెక్ట్ ఒక ఒక థ్రిల్ మూమెంట్ అయితే ప్రతి చోట ఉంటుంది. ఒక స్లో నేరేషన్లో వెళ్ళినా కానీ మూవీలో మాత్రం మంచి డెప్త్ ఉంటుంది. ఎందుకు ఒక నెగిటివిటీ, ఒక టైప్ ఆఫ్ అనవసరంగా బీమర్స్ కానీ హైప్ చేయడము, దీన్ని నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకు ఇచ్చారనేది మాత్రం నాకు అర్థం కాలేదు. కానీ మూవీ మాత్రం చూసిన వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ మూవీ ఎంటర్టైన్ చేస్తుంది, అలాగే మంచి సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది, దాంతోపాటు ఎమోషన్ మాత్రం క్యారీ చేస్తుందని చెప్పొచ్చు. ఈ మూవీ చాలా బాగుంది, నాకు నచ్చింది. ప్లీజ్ వాచ్ ఇన్ యువర్ ఆహా స్ట్రీమింగ్ అండ్